Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చనపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది దోసపిండి, నూనె, ఆవాలు, జీలకర్ర. తర్వాత స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని తీసి దోసపిండిలో వేసుకోవాలి. దోసపిండి కొంచెం గట్టిగా కలిపి మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో వేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చనపప్పు వేసుకోవాలి. అవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలి పిండి, లేకపోతే మనకి పులిబంగరాలు బాగా రావు. అందుకని ఆ విధంగా ఉండేటట్టు వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి తవా పెట్టి ఆయిల్ పోసి బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇలా ముందు నూనె కాగిందా లేదా అని కొంచెం వేసి టెస్ట్ చేసుకోండి. నూనె కాగింది కాబట్టి ఇప్పుడు మనకి పులిబంగరాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే. నూనె ఇలా చిన్న చిన్నవిగా మీకు చేత్తో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మీకు చేత్తో వేసుకోవడం భయంగా ఉంది అనుకుంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. వీటిల్ని కొన్ని ప్రదేశాల్లో బోండాలను కూడా అంటారు. చూస్తున్నారు కదా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వచ్చేటట్లు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అప్పుడు వీటిని ఒక పేపర్ టవల్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ టవల్ పీల్చేస్తుంది. తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.